అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్లో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత అండర్-19 జట్టు దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ మహా రంజుగా సాగాలంటే దాయాది జట్టైన పాకిస్తాన్ అండర్-19 జట్టు ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెడితే బాగుంటుందని భావించారు ప్రపంచ క్రికెట్ అభిమానులు. కానీ ఆస్ట్రేలియా అండర్-19 జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాకిస్తాన్ అండర్-19 జట్టును సెమీఫైనల్లో చిత్తుగా ఓడించి ఫైనల్స్కు అడుగుపెట్టింది. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్లో పాక్పై ఆస్ట్రేలియా జట్టు 1 వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సగర్వంగా ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా జట్టులో ఉన్న టైలెండర్లు చివర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఈ మ్యాచ్ను గెలిపించారు. దీన్ని బట్టి ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో ఏ రేంజ్లో ఆల్రౌండర్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అండర్-19 జట్టు ఒత్తిడికి తల వంచి ఆస్ట్రేలియా అండర్-19 బౌలర్ల ముందు పూర్తిగా తేలిపోయింది. టాప్ ఆర్డర్లో అజాన్ అన్వైస్, మిడిల్ ఆర్డర్లో అరాఫత్ మిన్హాస్ మినహాయిస్తే మిగతా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు సాధించబట్టే పాకిస్తాన్ జట్టు కనీస గౌరవ స్కోరు సాధించగలిగింది. లేదంటే ఇంకా తక్కువ స్కోర్కే ఆల్అౌట్ అయ్యేది. ఆస్ట్రేలియా అండర్-19 ఫాస్ట్ బౌలర్ టామ్ ఠాకర్ ఒక్కడే పాకిస్తాన్ జట్టులోని 6 వికెట్లు పడగొట్టాడు. అతని దెబ్బకి పాకిస్తాన్ జట్టు విలవిల్లాడిపోయింది. కానీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్లలో అజాన్ అన్వైస్, అరాఫత్ మినహాస్ ఇద్దరు చెరో 52 పరుగులు చేసి పాకిస్తాన్ జట్టును ఆదుకున్నారు. ఫలితంగా పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండా మరో 7 బంతులు మిగిలి ఉండగానే 179 పరుగులకు ఆల్అౌట్ అయింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా అండర్-19 బ్యాట్స్మెన్లు కూడా పాకిస్తాన్ అండర్-19 బౌలర్లు సమర్థవంతంగానే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆపసోపాలు పడిన ఆస్ట్రేలియా జట్టు చివరి వరకు పోరాడింది. ఓపెనర్ హ్యారీ డిక్సన్ హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు సూపర్ స్టార్ట్ ఇవ్వగా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్లో ఒలివర్ పీక్ 49 పరుగులు చేసి సహకరించబట్టి ఆసీస్కు పోరాడే అవకాశం దక్కింది. కీలక సమయంలో ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోయినా ఆ జట్టులోని టైలెండర్ బ్యాట్స్మెన్ ఒత్తిడిని తట్టుకుని లక్ష్యాన్ని ఛేదించి విజయ కేతనాన్ని ఎగరవేశారు. చివరి వరకు ఉత్కంఠగా పోరాడిన ఆసీస్ 1 వికెట్ తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఆదివారం రోజున భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ను టీవీలో లైవ్లో చూడాలనుకునేవారు స్టార్ స్పోర్ట్స్లో వీక్షించవచ్చు. ఆన్లైన్లో చూడాలనుకునేవారు హాట్స్టార్లో చూడవచ్చు. మరి ఈ హై ఇంటెన్సిటీ ఫైనల్లో ఎవరు కప్ను గెలుస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.